ఏరా మామా, ఒక్క సెకండ్ స్టాప్. నువ్వు ఇప్పుడు చూస్తున్నది నిజమనుకుంటున్నావా? కాదు బ్రో, నువ్వు చూస్తున్నది నీ బ్రెయిన్ ఎడిట్ చేసిన వెర్షన్. రే నాకు భయమైతుందిరా. అసలు షాకింగ్ విషయం ఏంటంటే మన కళ్ళ కెమెరా లాగా రికార్డ్ చేయవు. కళ్ళు కేవలం డేటా తీసుకుంటాయి. అది కూడా పూర్తిగా కాదు. మిగతా గ్యాప్ మొత్తం ఎవరు ఫిల్ చేస్తారో తెలుసా? నీ బ్రెయిన్ పని ఏమిటంతే నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని లైవ్లో అర్థం చేసుకుని స్పీడ్గా ప్రాసెస్ చేసి నువ్వు పిచ్చిగా కన్ఫ్యూజ్ కాకుండా ఒక క్లియర్ సినిమా లాగా చూపించడం. ఇప్పుడు ఒక చిన్న ట్రిక్ చెప్తా. నువ్వు నీ ఫోన్లో స్క్రోల్ చేస్తూ ఉంటే నీ పక్కన ఎవరో నడిచినా లేదా వెనక ఏదైనా సౌండొచ్చినా నీ బ్రెయిన్ దాన్ని కొన్నిసార్లు పూర్తిగా ఇగ్నోర్ చేస్తుంది. ఎందుకంటే నీ బ్రెయిన్కి సేఫ్టీ కంటే ఫోకస్ ముఖ్యమైపోతుంది కొన్ని టైమ్స్. ఇంకో షాకింగ్ పాయింట్, నువ్వు ఒకసారి ఏదైనా నమ్మేశావు అనుకో, ఉదాహరణకి ఈ మనిషి నాకు నచ్చడు అని. అప్పటినుంచి నీ బ్రెయిన్ ఏమి చేస్తుందో తెలుసా? ఆ మనిషిలో ఉన్న మంచి విషయాలు కనిపించకుండా చేస్తుంది. కేవలం చెడు విషయాలే ఎక్కువగా కనిపించేలా చేస్తుంది. డోయా అంటే నీ బ్రెయిన్ ఒక ఎడిటర్. నువ్వు నమ్మిన స్టోరీకి సపోర్ట్ చేసే సీన్స్ మాత్రమే హైలైట్ చేస్తుంది. అందుకే కొన్నిసార్లు మనం గొడవ పడతాం. ఒకే విషయం ఇద్దరు రకాలుగా చెప్తారు. ఒకడు అంటాడు, అతను నన్ను అలా చూశాడురా. ఇంకోడు అంటాడు, లేదు బ్రో, అతను నార్మల్గానే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ కళ్ళు కాదు, వాళ్ళ బ్రెయిన్ ఎడిటింగ్ వేరుగా ఉంటుంది. వయ్యా, ఇంకా మైండ్ బ్లోయింగ్ విషయం, నీ బ్రెయిన్ చాలా ఫాస్టుగా పనిచేయడానికి కొన్ని టైమ్స్ అంచనా వేసేస్తుంది. అందుకే చాలాసార్లు మనం చూసినట్టు అనిపిస్తుంది, కానీ నిజానికి చూసి ఉండం. మనకు గుర్తున్నట్టు అనిపిస్తుంది, కానీ అది బ్రెయిన్ క్రియేట్ చేసిన ఫీల్ కూడా కావచ్చు. అంతే బ్రో, నువ్వు చూస్తున్న ప్రపంచము 100% రియాలిటీ కాదు, నీ బ్రెయిన్ తయారు చేసిన స్మార్ట్ వెర్షన్. ఇది షాకింగ్ కదా మామా? ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ కావాలంటే లైక్ కొట్టు, సబ్స్క్రైబ్ చేయి, కామెంట్లో బ్రాండ్ యాడ్ అని రాయ్. ఇంకా ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.